ఈ ఐరన్ గేట్లు వచ్చేసరికి మనం ఎపాక్సీ అనేది స్ప్రే చేయడానికి అయితే రెడీ చేస్తున్నాము. ఈ ఐరన్ గేట్లు ఇంతకు ముందు వచ్చేసరికి ఎనామిల్ పెయింట్ అనేది వేసింది. దానికి బదులుగా మనం వచ్చేసరికి ఈ వాటర్ ప్రూఫ్ ఎపాక్సీ ఎంఆర్ఎఫ్ కంపెనీ మెటీరియల్ అయితే యూజ్ చేస్తున్నాము. ఫుల్ వీడియో కూడా రేపు రాబోతుంది. ఈ ఐరన్ గేట్లు వచ్చేసరికి మనకి లేయర్స్ గా లెగిసిపోతున్నాయి అనమాట. వేసి కూడా జస్ట్ ఒక 3 సంవత్సరాలు అట్లా అవుతుంది. దానికే మనకి ఆ రేకు కనిపిస్తుంది కదా మీకు, జింకు రేకు. ఆ జింకు రేకు మీద వచ్చేసరికి మొత్తం పెయింట్ అయితే లేపేయాల్సి వచ్చింది. ఆ లేపేసిన తర్వాత వచ్చేసరికి మనం ఎంఆర్ఎఫ్ ప్రైమర్ అయితే స్ప్రే చేసాము. మనకి కోడి కంటే మసాలా ఖర్చు ఎక్కువైనట్టుగా మనకి స్ప్రే చేసేది 10 నిమిషాలు చేస్తే ప్యాకింగ్ వర్క్ మాత్రం అరగంట ఉంటుంది. ఫైనల్గా మనం ఎంఆర్ఎఫ్ మెటీరియల్ అయితే కలిపేసి మిక్సింగ్ చేసి స్ప్రే అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసరికి మనకి ఎంఆర్ఎఫ్లో మనకి మెయిన్ కలర్ కాదనమాట, జస్ట్ ప్రైమరే. మెయిన్ కలర్ వేరే ఉంది, అది కూడా నేనైతే వీడియో చేసి పెడతాను. వీడియో నచ్చితే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.